కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్లు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మొన్నటి వరకు కోవిడ్-19 యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించింది. లక్షల మంది ప్రాణాలను తీసింది. దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా వైరస్ విధ్వంసం ఇంకా పూర్తిగా ముగియలేదు. అదే సమయంలో H3N2 వైరస్లు వచ్చాయి. అంతేకాదు అతి భయంకరమైన జాంబీ వైరస్ కూడా సోకే ప్రమాదం ఉందంటున్నారు. నిజానికి వైరస్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. లాటిన్ లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం అని అర్థం. వైరస్లు అతి సూక్ష్మమైనవి. ఇవి ఇతర జీవులపై దాడి చేసి వ్యాధులను కలగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశం వైరస్ల సంతతిని పెంచుకోవడం. వైరస్లు మన శరీరాల్లోకి ఎందుకు వస్తాయంటే అవి ఒంటరిగా జీవించలేవు. కాబట్టి మనుషులు, జంతువులు, మొక్కలు, బ్యాక్టీరియా ఇలా వాటికి ఏదో ఒక ఆశ్రయం కావాలి. ఆశ్రయం పొంది శరీరంలో వ్యాధులు తెచ్చే మహమ్మారిగా మారుతున్నాయి. తాజాగా మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి డిసీజ్ ఎక్స్ అనే పేరు పెట్టారు సైంటిస్టులు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు ప్రాణాలను కూడా తీస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి అనౌన్స్ చేసింది. భవిష్యత్తుకు ముప్పుగా మారిన ఈ వ్యాధి విషయంలో అన్ని దేశాలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే డిసీజ్ ఎక్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి నుంచి మనుషులను కాపాడేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు సైంటిస్టులు. కోయలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే వ్యాక్సిన్ల తయారీ మరింత ఈజీ అవుతుందని చెబుతున్నారు సైంటిస్టులు. అయితే డిసీజ్ ఎక్స్ ప్రభావం గురించి ఇప్పటికీ సైంటిస్టులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎఫెక్ట్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకిన వారికి తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు, లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తుందో, దానిని ఏ విధంగా గుర్తించాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో చాలా అప్రమత్తత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిముల ద్వారాను ఈ వ్యాధి రావచ్చంటున్నారు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కోతులు, కుక్కలు వంటి కొన్ని జంతువుల నుంచి మనుషులకు డిసీజ్ ఎక్స్ సంక్రమిస్తుందంటున్నారు సైంటిస్టులు. అయితే దీనిపై ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సమాచారం అంటూ ఏదీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి అని చెబుతున్నారు. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇది కూడా చేరనుంది. డిసీజ్ ఎక్స్ సోకినప్పుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడనొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్ ను మించిన ప్రమాదం రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మరో వైరస్ కూడా యావత్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఇటు కరోనాకు 100 రెట్ల పవర్ ఉన్న వైరస్ అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? భూమిపై జనం బతకగలరా? ఇప్పటి వరకైతే ఇది ఊహ మాత్రమే. త్వరలో నిజం కాబోతోందనే హెచ్చరికలు వస్తున్నాయి. 48,000 సంవత్సరాలుగా ఆర్కిటిక్ మంచు కింద కప్పబడిన జాంబీ వైరస్ ఇప్పుడు బయటకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ సైంటిస్టులు. ఈ జాంబీ వైరస్ బయటకు వస్తే పోలియో తరహాలో జనం అనారోగ్యం బారిన పడతారని, మానవాళికి ముప్పు తప్పదంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ మంచు ఖండం వేగంగా కరిగి అందులోని వైరస్లు బయటపడుతున్నాయి. దీంతో మంచులో వేల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన వైరస్లు యాక్టివ్ అయి ఇప్పుడు బయటకు వస్తున్నాయట. మంచు కరిగి ఆ నీళ్లలోని వైరస్ ఇతర ప్రాంతాలకు చేరుతుంది. అలా జాంబీ వైరస్ ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిస్టులు చెబుతున్న ప్రకారం కొన్ని వైరస్లు వేల సంవత్సరాలు మంచులో గడ్డకట్టి సజీవంగానే ఉంటాయట.
అందులో జాంబీ తరహా వైరస్లు 48,500 సంవత్సరాలు మంచులో సజీవంగా ఉంటాయట. ఇప్పుడు ఆ మంచు కరిగి నీళ్లుగా మారి ఆ నీళ్ల ద్వారా వైరస్ జనంలోకి వచ్చేస్తుంది అనేది ఇప్పుడు భయపెడుతున్న పెద్ద టాపిక్. మంచు కరగడం ద్వారా బయటకు వచ్చే వైరస్ వాతావరణంలో కలిసి గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయట. ఈ జాంబీ వైరస్లు విజృంభిస్తే కరోనా కంటే పెద్ద ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వల్ల పోలియో వంటి వ్యాధులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబీరియా ప్రాంతంలో ట్రాఫిక్ పెరగడం, ఆయిల్ వెలికితీయడం, పారిశ్రామిక అభివృద్ధి లాంటి కారణాలతో ఆర్కిటిక్ మహాసముద్రంలో మంచు వేగంగా కరుగుతోంది. మంచు ఖండంలోని ఇంధన నిక్షేపాల కోసం వేల అడుగుల లోతుకు డ్రిల్లింగ్ చేస్తున్నారని, దీనివల్ల కూడా జాంబీ వైరస్లు బయటకు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. గత దశాబ్ద కాలంలో అనేక వైరస్లు జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందాయి. దీంతో ప్రపంచంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు పలు రకాల వైరస్లు గతంలో కంటే చాలా స్పీడ్ గా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చంటున్నారు సైంటిస్టులు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా తీవ్రత తగ్గినా భవిష్యత్తులో మరిన్ని వైరస్లు దాడి చేసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు వైరస్లపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.